రాయలసీమ ప్రాంతం త్వరలోనే దేశ తయారీ రంగానికి ప్రధాన కేంద్ర బిందువుగా మారబోతోందని తిరుపతి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నేడు ప్రతిష్టాత్మక ఎయిర్ క్రాఫ్ట్ సెంటర్ రక్షణ రంగ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం గర్వకారణమన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు దాదాపు 4 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. సుమారు 239 నూతన పరిశ్రమల స్థాపనతో రాయలసీమ ప్రాంతీయ ఆర్థిక పురోగతికి సరికొత్త బలమైన పునాది పడనుందని తెలిపారు. కూటమి ప్రభుత్వ కృషితో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని నరసింహ యాదవ్ కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టపర్తిలో రాయలసీమలో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న పుట్టపర్తిలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రివర్యులు యువగలం పాదయాత్ర చేసి ఆ ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ఒక విజన్తో నారా లోకేష్ గారి ఒక విజన్ స్పష్టంగా కూడా ఈరోజు వెనుకబడిన ప్రాంతం రాయలసీమలో అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లా ఏ విధంగా వెనుకబడిపోయి తరతరాలుగా కూడా అక్కడ ఏ విధంగా కరువు తాండవిస్తుందో మనం చూసాం. అలాంటి పుట్టపర్తిలో ఈరోజు రక్షణ శాఖకు సంబంధించిన ఏదైతే ఈరోజు ఏడీఏ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, భూమి పూజ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి చూస్తే 5వ తరం స్టెల్త్ సాంకేతికతను ఈరోజు అక్కడ క్రోడీకరించుకొని 350 ఎకరాల్లో ఈరోజు ఏరోక్రాఫ్ట్ సంబంధించి 15,800 కోట్ల రూపాయలని అక్కడ నిర్మాణానికి వెచ్చిస్తూ 7,500 మంది ఉద్యోగ అవకాశాలు అక్కడ కల్పించే విధంగా ఈరోజు ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం, ముఖ్యంగా ప్రధానంగా కూడా ఏదైతే యుద్ధానికి సంబంధించిన చారిత్రాత్మకమైన ఇవి ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన తయారీ ఫ్యాక్టరీలు అక్కడికి రావడం, దానికి సంబంధించి ఈరోజు మనం ఒకసారి చూస్తే రాయలసీమలో అనేక పరిశ్రమల స్థాపనకు చంద్రబాబు నాయుడు గారు మొన్ననే కేబినెట్ నిర్ణయం కానీ దానిపైన కానీ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి ఉత్పత్తి, దీనికి సంబంధించి కూడా తిరుపతి కేంద్రంగా కూడా ఇక్కడ వచ్చే విధంగా కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్పేస్ సిటీకి సంబంధించి సూలూరుపేటలో నిర్మాణం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇదే విధంగా చూస్తే 2028 కల్లా కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా మీరు చూస్తే డ్రోన్స్ కానీ, సోలార్ కానీ, ఆటోమొబైల్ రంగంలో కానీ ఈ విధంగా కృష్ణా జలాల్ని మళ్లించిన చరిత్ర కానీ ఈ విధంగా చూసుకుంటూ పోతే రాయలసీమలో ప్రధానంగా కూడా ఈరోజు 4.63 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఇక్కడ ప్రతిపాదించే విధంగా కూడా శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకెళ్తూ ఇక్కడ రాయలసీమని మనం ఏ విధంగా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉద్యోగాలు కూడా రాయలసీమ ప్రాంతంలో సుమారు 239 పరిశ్రమలు ఇక్కడ స్థాపించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లడమే కాకుండా 4.11 లక్షల ఉద్యోగ అవకాశాలు యువతకి కల్పించే విధంగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాం. ఈ విధంగా చూస్తే గతంలో చూస్తే మనం ఏ విధంగా కృష్ణా జలాల్ని అతి తక్కువ టైంలో కూడా మళ్లించి ఆ ప్రాంతం అంతా కూడా మన తిరుపతి వరకు కూడా కృష్ణా జలాలను తీసుకొచ్చి ఈ మధ్యనే మీరు చూశారు మూలపల్లి దగ్గర ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి ఆ జలాలన్నింటినీ కూడా ఈ ప్రాంతంలో కూడా రైతులకు అందించే విధంగా కూడా, అదేవిధంగా త్రాగునీరు కూడా సమస్య తీర్చే విధంగా కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్డీఏ కూటమి ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు ప్రధానమంత్రి సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఏ విధంగా ఈ 23 మాసాలుగా ముందుకెళ్తూ ఉందో మనం చూస్తాము. ఈరోజు అనేక రంగాల్లో కూడా ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గూగుల్ సంస్థ 1,00,000 కోట్లు పెట్టే విధంగా కూడా ఇక్కడ ఇచ్చేయడం మనం చూస్తాను.
ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క ప్రాంతం కూడా 3 ప్రాంతాల అభివృద్ధికి కూడా శ్రీ చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఏదైతే మనం రాయల కాలం నాటి చరిత్ర చెప్తూ ఉంటాం ఇప్పుడు కూడా అందరూ కూడా రాయల కాలంలో ఈడ వజ్ర వైదూర్యాలు రాసులుగా పోసి ఇక్కడ అమ్మేవాళ్ళు అనే ఒక చరిత్ర మనకుంది. ఆ విధంగా ఈరోజు చూస్తే మళ్ళీ ఈ రాయలసీమ ప్రాంతాన్ని ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ యొక్క రక్షణ శాఖకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా తయారీ సంస్థలన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి భారతదేశం రక్షణ రంగంలో ప్రప్రదంగా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ద్వారా రక్షణ శాఖకు బలం చేకూర్చే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు అనేక యువత కానీ అదేవిధంగా ప్రాంత అభివృద్ధికి కానీ సహకరించడమే కాకుండా దేశ చిత్రపటంలో మళ్ళీ కూడా రాయలసీమకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ రాయలసీమలో చేస్తున్న ప్రాజెక్టులు కానీ గతంలో ఎవరు కూడా ఊహించలేదు కూడా. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా ఒక ప్రణాళికబద్ధంగా కూడా ముందుకెళ్లడం మనం చూస్తాను. ఈరోజు ఇంకో పక్క చూస్తే ఇరాన్ అమెరికా సంబంధించి యుద్ధం వల్ల ఈరోజు కొన్ని సంఘటనలు వచ్చాయి. దానిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని సూచనలు చేశారు. ఏ విధంగా గోల్డ్ కొనకూడదని కానీ అదేవిధంగా మన పెట్రోలు డీజిల్ ఇంట్లో వాడే వంట నూనెలు కానీ ఇవన్నిటి కూడా కొద్దిగా మనమే నియంత్రించుకొని దీంట్లో కూడా విదేశీ మారక దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకొని అందరూ ముందుకు వెళ్లాలని వాస్తవాలని ప్రజల ముందుకు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ వాళ్ళ యొక్క కాన్వాయ్ దీన్ని కూడా తగ్గించుకొని ఆ యొక్క విధంగా కూడా ఈ భారతదేశం మన యొక్క దీన్ని మనం కాపాడుకోవాలనే దీంతో ఈరోజు ముందుకెళ్తూ ఈరోజు పెట్రోల్ డీజిల్కి సంబంధించి కూడా అనివార్య పరిస్థితుల్లో యుద్ధం యొక్క ఇది మనకు సంబంధం లేకపోయినా కూడా ఆ యుద్ధ వాతావరణం వల్ల యుద్ధం జరిగిన దానివల్ల ఈరోజు పెట్రోల్ డీజిల్కి సంబంధించి కూడా కొద్దిగా కూడా పెంచడం జరిగింది. దీన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు అది లేకుండా ఈరోజు వైసీపీ శ్రేణులు పనిగట్టుకొని ధరలు పెరిగాయనే విధంగా కూడా ధరలు పెరగడానికి కారణమేమో కూడా అది కూడా వివరించాలి వాళ్ళు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా కూడా పరిపాలన సాగించడమే కాకుండా ఏదైతే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా అనేక పరిశ్రమలు అనేకమైన వ్యవస్థలకు ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టడమే కాకుండా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా నిధులు మంజూరు చేస్తూ స్పీడ్గా కూడా వర్కులు జరుగుతున్నాయి. అదేవిధంగా అనేక కేంద్రానికి సంబంధించిన పెద్ద ప్రాజెక్టులు సంస్థలను కూడా ఈ రాష్ట్రానికి కేటాయించి ముందుకెళ్తూ ఉన్నాం. ఈ విధంగా కొత్తగా కూడా నూతన వరవడిగా కూడా ఈరోజు ప్రపంచ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ నిలిపే విధంగా నిర్విరామంగా రోజుకు 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రజలందరూ కూడా అండదండలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ వైసీపీ శ్రేణులు చేస్తున్న కుట్రలు అభివృద్ధిని సైంధవులాగా అడ్డుకుంటున్న తీరుని ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింత ఆయనకి మనోధైర్యాన్ని కల్పించి ముందుకెళ్లే విధంగా కూడా ఆయనకి సహకరించాలని దేవుణ్ణి ఈ వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.